రైట్. నాగమల్లేశ్వరి గారు, మీరు ఇదే డేటా సెంటర్ పైన ఇదే ఛానల్లో ఇదే బిగ్ క్వశ్చన్లో పాల్గొని సముద్రాన్ని వైజాగ్ తీసుకొచ్చింది చంద్రబాబే, రిషికొండ కట్టింది చంద్రబాబే, డేటా సెంటర్ తెచ్చింది ఆయనే అన్నట్టుగా మాట్లాడారు. మిమ్మల్ని విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ధైర్యం వచ్చిందా మీకు? ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తీసుకొచ్చి మీరు ఏదైతే చెప్పారో అవే ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు? సార్, మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అంటే ఇప్పుడే కాదు సార్, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గాలి మాటలు, నోటి మాటలు, ఆయన ఎప్పుడు అలా చెప్పరు. మేమందరం అడ్మైర్ చేసేది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విత్ సబ్జెక్ట్, విత్ ప్రూఫ్స్ తోటి చాలా నీట్ గా, చాలా క్లియర్ గా, నిజంగా చెప్పాలి ఏంటంటే ఏపీలో మన పార్టీలో అందరికి ఎవరు చాలా మంది చాలా డిబేట్స్ కి వెళ్ళి మాట్లాడడం, ఎత్తలేని పాయింట్స్ కూడా ఇవాళ ఆయన చాలా క్లియర్ గా సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా ఇవాళ డిబేట్ పెట్టినటువంటి విషయం. ఇప్పుడు మీకు అందరికి, జనాలందరికీ క్లారిటీ ఇస్తుంది ఏంటంటే, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కంపెనీ వస్తుంది 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే వద్దు అనేది ఆ ప్రసక్తే ఉండదు సార్. ఆ ఆలోచన విధానం ఉంటే అసలు అదాని డేటా సెంటర్ ని ఎందుకు తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వీళ్ళు ఈవెన్ నేషనల్ కి సంబంధించినటువంటి మీడియాలో వచ్చిన నంబరు, జీవోలు పెట్టిన నంబరు, లేకపోతే ఇదిగోండి మేము చేసుకున్న ఎంఓయూలు అని చెప్పేసి చెప్పిన నంబరు, ఈవెన్ ఇప్పటికీ కూడా అదాని డేటా సెంటర్ అని గూగుల్లో కొడితే కూడా ఫౌండేషన్ ఎప్పుడు వచ్చింది, బిఫోర్ పార్ట్నర్షిప్ ఎప్పుడు, ప్రజెంట్ చేసుకున్నటువంటి పార్ట్నర్షిప్ ఏంటి అనేది చాలా క్లియర్ గా గూగుల్ ఇస్తుంది సార్ ఇన్ఫర్మేషన్. అయినా కూడా కొంతమంది పచ్చ మీడియాలకి లేదు మా పచ్చ ఛానల్లో, మా పచ్చ మీడియాలలో, మా పచ్చ పేపర్లలో వచ్చిందే మేము నమ్ముతాము అని అంటే దానికి నేనేం చేసేది ఏం లేదు సార్. ఏ సీఎం సార్ ఇదిగో ఈ క్రెడిబిలిటీ నా ఒక్కడికే కాదు, అదానికి దీంట్లో పార్ట్నర్షిప్ ఉంది, సింగపూర్ కి దీంట్లో వాళ్ళ కష్టం ఉంది, అలాగే సెంట్రల్ కి కూడా ఈ కష్టం ఉందని ఎవరు సార్ చెప్తారు? ఏ సీఎం చెప్తారు సార్? అది ఇన్ని కోట్లు హెచ్చించి తీసుకొస్తున్నటువంటి అదాని చెప్పలేకపోతున్నారు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు. మీ కూటమిలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు గారు ఆయన నీట్ గా వచ్చి డేటా సెంటర్ అంటే దానికి సంబంధించి అదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, సో దాంట్లో అన్ని ఉద్యోగాలు రావు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు కదా. అంటే మీ పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు చెప్పినా వినరు, ఎంఓఏలు చూపించినా వినరు. ఇప్పుడు ఇంత కష్టపడి ఇద్దరు వచ్చినటువంటి ప్యానల్ పెద్దలు జీవోలు చూపించినా మీరెంత చెప్పినా నమ్మట్లేదు. ఇంకా ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లోనే ఉన్నారు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చెప్తుంది ఏంటి అని అంటే, గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది అందరికీ ఆనందోత్సవమే, ఎందుకంటే ఎవ్వరు మనం కాదు అనడానికి లేదు. కానీ దానికి ముందే తీసుకొని రావడం గాని, డిస్కషన్స్ జరగడం గాని, భూమి పూజ చేయడం గాని, ఎవ్రీథింగ్ అంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది అందరూ గమనించాలి. అలాగే మేమొక్కరమే మా క్రెడిట్ లాక్కోవాలని మా నాయకుడు అనుకోవట్లేదు, మేము కూడా అనుకోవట్లేదు. డెఫినెట్ గా కంపెనీస్ రావాలి, ఇన్వెస్టర్స్ రావాలి, ఏపీ స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్లు చెయ్యాలి అనే ఆలోచన దృక్పథం మాది. రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని అంగం కలిగించేలాగా మాట్లాడింది మీరు. ఏది 14 లక్షల కోట్లు సింగపూర్ అయిపోతుందా, అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పింది ఎవరు? మీరు. ఇవాళ సింగపూర్ వెళ్ళినా, లేకపోతే దావోస్ వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు దుబాయ్, ఆస్ట్రేలియా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఎవరికి తెలియదు, కానీ ఈయన దుబాయ్ వెళ్ళారంట, ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారంట. తెచ్చేది ఏం లేకపోయినా కానీ ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రజల మీద వేస్తున్నారు. మీరు వెళ్ళండి, మంచిదే. వెళ్ళిన రాష్ట్రానికి ఎంతో కొంత ఎంఓయూ తీసుకొని రండి. ఇప్పుడు వరకు ఒక్క ఎంఓయూ మేము రాష్ట్రానికి తీసుకొని వచ్చాము, ఎంఓయూ తెచ్చాము లేదు. ఇదిగో ఇన్ని ఉద్యోగాలు తీసుకొని వస్తున్నామని ఒక్క శ్వేతపత్రాలు ఎక్కువ రిలీజ్ చేస్తారు కదా సార్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుసు కదా. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా. ఎందుకు సార్ ఈ 18 నెలల కాలంలో ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు ఆయన? ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారంటే, అంటే మీరు అనేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరు ఉండేది వైజాగ్ లోనే కాబట్టి అక్కడ కొన్ని హోర్డింగ్స్ పెట్టారు. తండ్రి మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చాడు అని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. ఇప్పుడు ఆ హోర్డింగ్లు అలాగే ఉంచాలా, వాటి గుడ్డ కప్పేయాలా? సార్ నేను ఆ రోజు కూడా మాట్లాడింది అదే సార్. ఎవరో క్రెడిబిలిటీని మనం లాక్కోకూడదనే, సముద్రం మేమే తెచ్చింది, లేకపోతే ఆ రోజు చెప్పిన దానికి దీనికే సమాధానం చెప్పాను నేను. సో మీ క్రెడిట్ ని మీరు లాక్కోవడం, అసలు అదాని గారి పేరు చెప్పట్లేదు సార్ వీళ్ళు.
ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆ. గూగుల్ ఇప్పుడు గూగుల్ కాదు మేడం, ఇప్పుడు లోకేష్ గారికి క్రెడిట్ ఇస్తున్నారా లేదా? ఆ హోర్డింగ్లను సార్? బట్టి లోకేష్ గారికి క్రెడిట్ ఇస్తున్నారా లేదా? ఎవరు సార్? ఎందుకు ఇస్తాం సార్ క్రెడిట్? ఆ, హోర్డింగ్ తెచ్చినవారు. అంతంత ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టారు కదా మేడం. సో ఆ క్రెడిట్ సార్ వాళ్ళకి? సార్ ఒక విషయం మీరైతే చెప్పరు. నిజంగా పాపం మా జగనన్నకి చేసింది చెప్పుకోవడం ఆ, రాదు సార్. అది ఆ పాయింట్ కోసమే అంత నొక్కి నొక్కి అడిగింది మిమ్మల్ని. కాదు సార్, చేసింది చెప్పుకోవడం అయితే రాదు సార్. ఆ, చిన్న ఆటో వాళ్ళకి అది కూడా సెంట్రల్ ఇచ్చిన డబ్బులు ఇచ్చేసి ఎంత ప్రమోషన్లు, కోట్ల ప్రమోషన్లు చేసుకుంటున్నారో. అంటే ఆటోలు తిరిగినట్టు, లేకపోతే వెళ్ళిపోయిన దీపావళి పండగకి ఆ విజయవాడ మొత్తం పాపం సామాన్య ప్రజలు చేసుకోవాల్సినటువంటి ఆ రోజు బిజినెస్ కూడా అవ్వనీయకుండా ఈయన మొత్తం వెళ్ళి అక్కడ చుట్టూ తిరిగేస్తే Yes. పాపం వాళ్ళు ఏం పండగ చేసుకుంటారు, ఏం బిజినెస్ చేసుకుంటారు సార్? రైట్. ఇట్లాంటి ప్రమోషన్లు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు సార్. పాపం ఆయన జనాలకి ఎంత కాడికి మంచి చేశామా, 4 ఉద్యోగాలు తీసుకొచ్చామా, లేకపోతే ప్రాజెక్టులు తెచ్చామా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చామా, పోర్ట్లు తీసుకొని వచ్చామా, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు తెచ్చామా, నాడు నేడు ద్వారా బిడ్డల చదువులు చేశామా, ఈ ఆలోచన దృక్పథంతోనే ఉన్నారు తప్ప వెళ్ళిపోయి నేను అక్కడ ప్రమోషన్ చేసుకోవాలి, Right. లేకపోతే కట్అవుట్లు వేసుకోవాలి పెద్ద పెద్దయి అనే ఆలోచన దృక్పథంలో ఆయన Yes. లేరు. కానీ Right. ఒక్కటైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చెప్పేది ఏంటి అని అంటే, మ్మ్. నిజంగా ఇది ఎప్పుడు వచ్చిందని మా మాటలు నమ్మక్కర్లా. మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, ఇప్పుడు చూపించినటువంటి ఎంఓఈలు చెక్ చేయండి, ఇప్పుడు చూపించినటువంటి జీవోలు చెక్ చేయండి. Yes. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా లేదా అని అనేది. సో డెఫినెట్ గా రాష్ట్రంలో Right. ఉన్నటువంటి ప్రజలకి మొన్న కూడా అంటే సందర్భం అయినప్పుడు సందర్భం కాదు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవన్నారు కదా సార్, అన్నారు కదా. అన్నారు. ఎన్ఎంసీ మరి 60 సీట్లు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది సార్? మరి పీజీ సీట్స్. ఎస్. ఎవరికి ఇచ్చింది సార్? కాలేజీలే లేవంటిరి, మరి అవును. కాలేజీలు లేనప్పుడు 60 సీట్లు ఎన్ఎంసీ ఎలాగిచ్చింది? అనిత గారిని అడగాలి మీరు ఆ విషయం. నాకు తెలియదు. అనిత గారిని అడిగితే చెప్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్తారు. అనిత గారు చెప్తారు. మాలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్తాం మేము? అదే ఆవిడ ఉన్న కాలేజీని అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటే సార్? కాలేజ్ ఉంది ఇదిగో అని చూపించడానికి పెడతారు కానీ కాలేజ్ ఉన్న కాలేజీని లేదు చూపించే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పుడు ప్రస్తుతం మన హోంమంత్రి చూసిందే మనమంతా. ఆ, ఇవాళ మాట్లాడుతున్న మాటల కన్నిటికి నిజాలు సార్ ఇవన్నీ. Yes, ఎన్ఎంసీ madam. ఊరికే చెప్తుందా? Right. ఎన్ఎంసీ ఊరికే లెటర్స్ ఇస్తుందా? Right. సీట్లు ఇస్తుందా? అవి సీట్లు ఇవ్వడం అంటే చిన్న విషయమా అది? రైట్. విజయనగరంలో కాలేజ్ లేదా? Yes. రాజమండ్రిలో కాలేజ్ లేదా? Yes. నంద్యాలలో కాలేజ్ లేదా? మరి ఈ కాలేజీలకే కదా ఇచ్చింది సీట్లు. కరెక్ట్. రైట్ మేడం. సో నేను ఏం చెప్తున్నానంటే సార్, ఒక్కటి కాకపోయినా ఒకటన్నా నిజాలు చెప్పండి, దయించి నిజాలు చెప్పండి. Right, ఎంత right. కాడికి ఈ పచ్చ ఛానల్స్ లో ఉన్నాయని అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చివరికి మీకు మీ పార్టీకి ఉన్న విలువ లేకుండా పోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. రైట్. ఓకే.